1 డే ట్రైనింగ్ సెక్షన్లో మనకి ప్రైమరీగా నేర్పిస్తుంది ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళి మన సీసీ ఫుటేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే మనకి ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది 1 డే క్లాస్లో మనకి ట్రైనింగ్ ఇస్తాడు. బేసిక్ ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్లో మనం ఒక ఫీల్డ్లోకి సీసీ ఫుటేజ్కి వెళ్ళినప్పుడు ఏమేమి ఉంటాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఏమేమి కనపడతాయంటే ఒక కెమెరా కనపడుతుంది. ఒక కెమెరాకి కనెక్ట్ చేసింది ఒక పిఓఈ స్విచ్ కనపడుతుంది. పిఓఈ నుంచి మనకి డేటా ట్రాన్స్మిట్ చేయడానికి ఒక ఎన్విఆర్ ఆర్ డివిఆర్ ఉంటుంది. మనం ఇక్కడ యూజ్ చేసేది ఎన్విఆర్ అంటే ఐపీ అడ్రస్ బేసిస్ సిస్టమ్ అనేది. ఇప్పుడు వచ్చిన ఎన్విఆర్ అనేది అడ్వాన్స్ సిస్టమ్ అనేది వాడుతున్నాం. ఆ ఎన్విఆర్లో ఉన్న డేటా చూడడానికి ఒక డెస్క్టాప్ అనేది వాడుతున్నాం. ఈ 4 ఎక్విప్మెంట్స్ దేనికి వాడుతున్నామంటే ఒక కెమెరా, పిఓఈ, ఎన్విఆర్, డెస్క్టాప్. ఈ 4 ఎక్విప్మెంట్స్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఏ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఒక కెమెరాకి పిఓఈకి కనెక్ట్ చేస్తున్నామంటే మనం యూజ్ చేసే కేబుల్ CAT6 కేబుల్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈథర్నెట్ కేబుల్ ఆర్ RJ45 కేబుల్. ఈ మూడిట్లో ఈథర్నెట్ కేబుల్ని RJ45 అంటారు, CAT6 కేబుల్ అనేది వాడతారు. CAT6 కేబుల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే పవర్ అనేది, డేటా అనేది ఈ కేబుల్ ద్వారానే పంపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ పిఓఈ స్విచ్కి మనం పవర్ సప్లై రావడానికి ఒక పవర్ కేబుల్ అనేది వాడుతున్నాం. కెమెరాకి డేటా పిఓఈకి పంపించడానికి ఒక CAT6 కేబుల్ వాడాం. పిఓఈ ఆన్ అవ్వడానికి ఒక పవర్ కేబుల్ అనేది వాడాం. ఈ పిఓఈ స్విచ్ మెయిన్ యూస్ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ కెమెరాస్. అసలు ఈ పిఓఈ ఒక కెమెరాని యూస్ చేస్తుందంటే పిఓఈ స్విచ్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా CAT6 కేబుల్ అనేది ఎన్విఆర్కి ఇచ్చేయచ్చు. లేదు మనం ఒక గ్రూపింగ్ ఆఫ్ కెమెరాస్, మల్టిపుల్ కెమెరాస్, ఒకదానికంటే ఎక్కువ కెమెరాలు వాడుతున్నామంటే ఆ యొక్క కంటెంట్ అనేది పిఓఈ స్విచ్కి CAT6 కేబుల్ ద్వారా ఈ స్విచ్చెస్కి CAT6 కేబుల్ ఇచ్చి గ్రూపింగ్ ఆఫ్ కెమెరాస్ని చేస్తుంది. ఈ పిఓఈ స్విచ్ని ద్వారా దీని కెమెరా యొక్క వస్తున్న డేటాని పిఓఈ స్విచ్ తీసుకొని ఈ డేటాని ఎన్విఆర్కి పంపడానికి ఒక ఈథర్నెట్ కేబుల్ అనేది వాడుతున్నాం. ఒక ఈథర్నెట్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. దేనికి ఉన్న కెమెరా యొక్క డేటా అనేది పిఓఈ నుంచి ఎన్విఆర్కి వెళ్ళడానికి ఒక ఈథర్నెట్ కేబుల్ అనేది వాడాం. అసలు ఈ ఎన్విఆర్ ఆన్ అవ్వడానికి ఒక అడాప్టర్ అనేది యూజ్ చేసాం. ఒక అడాప్టర్ పవర్ సప్లై పంపిస్తున్నాం. ఎన్విఆర్ ఆన్ అవ్వడానికి పవర్ సప్లై పంపించడానికి ఒక అడాప్టర్ అనేది యూజ్ చేసాం. తర్వాత అసలు మనం ఇందులో ఎన్విఆర్లో ఉన్న డేటాని చూడడానికి ఒక డెస్క్టాప్ వాడుతున్నాం. ఆ డెస్క్టాప్ ఆన్ అవ్వడానికి డెస్క్టాప్కి కూడా ఒక పవర్ కేబుల్ అనేది యూజ్ చేస్తాం. పవర్ కేబుల్ ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి, ఎన్విఆర్కి డెస్క్టాప్కి కనెక్ట్ చేయడానికి మనం వాడుతున్న కేబుల్ VGA కేబుల్ అంటే వీడియోగ్రఫీ ఎరే. అంటే ఇందులో ఉన్న వీడియోని ఇందులోకి ట్రాన్స్మిట్ చేయడానికి మనం VGA కేబుల్ అనేది వాడుతున్నాం. ఇప్పుడు వచ్చిన కొన్ని సిస్టమ్స్కి HDMI పోర్ట్ ఉంటుంది. VGA పోర్ట్ లేకుండా HDMI పోర్ట్ అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా దానికి HDMI కనెక్షన్, ఈ రెండింటికి HDMI పోర్ట్ అనేది వాడతాం. HDMI అంటే ఈజ్ నథింగ్ బట్ హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. ఇది కూడా ఒక రకమైన వీడియో ట్రాన్స్మిటర్ కేబులే, కాకపోతే ఇది అడ్వాన్స్ 4K HD లెవెల్లో వెళ్తుంది HDMI కేబుల్ అనేది. తర్వాత మనం చూడడానికి ఒక పెన్ డ్రైవ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక పెన్ డ్రైవ్ అనేది వాడుతున్నాం. మన ఎన్విఆర్కి ఇచ్చిన కనెక్షన్స్ ఏంటంటే ఒక VGA కేబుల్, ఒక పిఓఈ నుంచి డేటా రావడానికి ఒక ఈథర్నెట్ కేబుల్, ఎన్విఆర్కి పవర్ సప్లై రావడానికి ఒక అడాప్టర్, మనం యూస్ చేసుకోవడానికి ఒక మౌస్. ఇవి మనం వాడుతున్న కేబుల్స్ అన్నమాట. మనం అసలు సీసీ ఫుటేజ్ పనిచేయాలంటే ఏమేమి కావాలండి? ఒక కెమెరా కావాలి, ఒక పిఓఈ కావాలి, ఒక ఎన్విఆర్ ఆర్ డివిఆర్ కావాలి, చూడడానికి ఒక డెస్క్టాప్ కావాలి. ఈ 4టిని కనెక్ట్ చేసుకోవడానికి కెమెరా టు పిఓఈ కనెక్ట్ చేయడానికి ఒక CAT6 కేబుల్ కావాలి. CAT6 కేబుల్ తర్వాత పిఓఈ కనెక్షన్ రావడానికి ఒక పవర్ సప్లై కేబుల్ ఇస్తాము. దాని తర్వాత పిఓఈలో ఉన్న డేటా ఎన్విఆర్కి రావడానికి ఒక ఈథర్నెట్ కేబుల్ అనేది వాడాము. ఈ ఎన్విఆర్కి పవర్ సప్లై రావడానికి ఒక అడాప్టర్ అనేది వాడాము. ఈ ఎన్విఆర్ నుంచి డెస్క్టాప్కి డేటా అనేది పంపించడానికి ఒక VGA కేబుల్ వాడాము. తర్వాత మనం డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి ఒక పెన్ డ్రైవ్ వాడాము. మనం మానిటర్ చేసుకోవడానికి ఒక మౌస్ వాడాము. ఇప్పుడు ఈ పరికరాలు ఉన్నప్పుడు మనం ఎలా యూస్ చేస్తున్నాం దాన్ని అన్నది ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు వీటిని యూస్ చేసేటప్పుడు సీన్కి వెళ్ళంగానే ఇవన్నీ ఉంటే మనం ఏం చేయాలి? వెళ్ళంగానే లైవ్ చూడాలి. లైవ్ చూస్తున్నామంటే మనకు ఫస్ట్ కంటెంట్ ఏం కావాలి? అక్కడ ఉన్న డేట్ చూడాలి, దాని మంత్ చూడాలి, దాని ఇయర్ చూడాలి, దాని టైం చూడాలి. వెళ్ళంగానే చూడాల్సిన పని ఏంటి? లైవ్ చూస్తున్నామంటే డేట్, మంత్, ఇయర్, టైం
అవి కరెక్ట్గా ఉంటే మనం కావాల్సిన టైం అనేది సెట్ చేసుకుంటాం. అవి కరెక్ట్గా లేవు, ముందుకెళ్ళి చూసుకుంటాం. 1 డే ముందుకెళ్ళి అడ్వాన్స్, 1 డే 1 మంత్ బ్యాక్వర్డ్స్ ఉంటే ఇంకో 1 మంత్ బ్యాక్కి వెళ్ళి చూస్తాం. మనకి టైం అనేది అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన టైం అనేది చూసి పెట్టుకుంటాం. లేదు నాకు ఇది అర్థం కావట్లేదంటే మన గూగుల్లో వెబ్సైట్ ఉంది, cctv.ca.# అని కొడితే గూగుల్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనం అక్కడ కరెంట్ లైవ్ టైం, దీని మీద నడుస్తున్న టైం అనేది అక్కడ మెన్షన్ చేస్తాం. మనకి రిక్వైర్డ్ టైం, ఇన్సిడెంట్ టైం అనేది దాని పక్కన ఇంకోటి ఉంటుంది, అది పెడతాం. అది యావరేజ్ టైం అనేది మనకు క్యాలిక్యులేట్ చేసి కింద మనకి ఇస్తుంది. ఆ టైం అనేది డైరెక్ట్గా సెట్ చేసి పెట్టుకుంటే ఇన్సిడెంట్ ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ అడ్వాన్స్ ఉంటే అడ్వాన్స్ చూస్తాం, బ్యాక్వర్డ్ ఉంటే బ్యాక్వర్డ్ చూస్తాం. లేదు నాకు ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది అంటే గూగుల్లో వెబ్సైట్ ఓపెన్ చేసి పర్టికులర్ టైం అనేది నోట్ చేసుకుంటాం. దాని తర్వాత మనం అసలు సీసీ ఫుటేజ్ చూసేది లైవ్ చూడడానికి మ్యాక్సిమం వెళ్ళాం, గతం చూడడానికి వెళ్తాం. గతం అంటే 1 డే బిఫోర్, 10 డేస్ బిఫోర్, 1 మంత్ బిఫోర్, అది ఎక్కడ చూడాలి, అది ఎలా చూడాలి, చూసిన దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసేసుకోవాలి. ఇదే మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో చూడాలంటే మనం గతం చూస్తున్నాం అంటే బ్యాక్, వెనక్కి వస్తున్నాం. అదే ఇక్కడ క్లిక్ చేయాలి, పైన ప్లే బ్యాక్ అని ఉంటుంది. ప్లే బ్యాక్ అనేది క్లిక్ చేయాలి. ప్లే బ్యాక్ అనేది క్లిక్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ టైము, రిక్వైర్డ్ మంత్, రిక్వైర్డ్ ఇయర్, రిక్వైర్డ్ టైం అనేది క్లిక్ చేసుకుంటాం. అసలు అందులో బ్యాకప్ ఉందా లేదా, డేట్ పెట్టంగానే మనకు అందులో బ్యాకప్ ఉందా లేదా చూడాలంటే ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది. మనకి ఇది బ్లూ కలర్లో ఇండికేషన్. ఇంకో సిస్టంలో ఇంకో వర్షన్లో వేరే కలర్ ఉండొచ్చు, కానీ బ్యాకప్ ఉంది అని మనకి హైలైట్ అనేది ఏదో రంగులో ఇస్తుంది. ఒకళ్ళు బ్లూ ఇస్తారు, ఒకళ్ళు గ్రీన్ ఇస్తారు, ఒకళ్ళు రెడ్ ఇస్తారు. కలర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. మ్యాటర్ ఉందా లేదా అనేది చూడాలి. ఓకేనా? కలర్ చూసుకున్న తర్వాత మనకి ఈ మంత్లో ఉందా లేదా అని చూసుకోండి. ఈ మంత్లో ఉందా అని సీసీ ఫుటేజ్ ఉందా లేదా అని అక్కడ కూడా ఇండికేషన్ ఉంది. మనకి 3వ తారీఖు నుంచి బ్యాకప్ ఉంది, ప్లేబ్యాక్ ఉంది అని 3వ తారీఖు నుంచి ఉందని ఇండికేషన్ ఇస్తుంది. 1, 2 లేదని చూడండి, ఇక్కడ మీకు హైలైట్ అవుతూ ఉంటుంది. 1 లేదు, 2 లేదు, కానీ 3 నుంచి ఉంది. ఎందుకంటే మన ట్రైనింగ్ సెక్షన్ స్టార్ట్ అయ్యింది 4వ తారీఖు. 3వ తారీఖు మేము ఇదంతా సెటప్ పెడతా ఉన్నాం కాబట్టి ఆ రోజు నుంచి ప్లేబ్యాక్ ఉంది. ఓకేనా? మనకి డేట్ పెట్టాం. డేట్ పెట్టిన తర్వాత ఇక్కడ మంత్ ఉంటుంది. మన క్యాలెండర్ అనేది ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తున్నాం అంటే మ్యాండేటరీగా 1కి 2, 2కి 3 సార్లు చూడాల్సిన మేజర్ పని ఏంటిది? డేట్, టైము. అవి మాత్రమే చూసుకుంటే మనం డేట్ పెట్టాం, డేట్ 6 ఉంది కానీ 6 నొక్కేసాం, మంత్ వేరు ఉంటుంది. ఖచ్చితంగా డేట్, మంత్, ఇయర్, టైం 1కి 3 సార్లు క్రాస్ చెక్ చేయాల్సిందే. పెట్టాం. నాకు ఇప్పుడు 3rd కావాలి, 3వ తారీఖు పెట్టాను. 3వ తారీఖు లాస్ట్లో, ఇప్పుడు మేము రాత్రి 10 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 10 నుంచి ఉంది. దాని తర్వాత 4వ తారీఖు మొత్తం ఉంది. ఇప్పుడు ఇది మొత్తం ఉంది కానీ అక్కడక్కడ స్లైట్గా కట్ అయి ఉంది, చిన్నగా కట్ అయి ఉంది. ఆ టైంలో పవర్ సప్లై అనేది దానికి లేకపోయినా, ఏదన్నా కనెక్షన్ లూజ్ కనెక్షన్ వచ్చినా ఆ టైంలో బ్యాకప్ అనేది ఉండదు. ఓకేనా? మొత్తం ఉంది కదా, ఈ పర్టికులర్ టైంలో లేదు, మీరే కావాలని డిలీట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఒక బ్యాకప్ లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పవర్ సప్లై ఆగన్నా ఉండాలి, లేదన్నా ఏదన్నా కనెక్షన్ లూజ్ అయినా ఉండాలి. ఆ 2 కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా బ్యాకప్ అనేది ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత మనకు కావాల్సిన సీన్ అనేది ఐడెంటిఫై చేయడానికి పర్టికులర్ డేట్ పెట్టాం. ఇప్పుడు 4వ తారీఖు యాక్సిడెంట్ అయ్యింది, తెల్లవారుజామున 2ంటికి యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. ఈరోజు తారీఖు 11వ తారీఖు వచ్చి మనం 4వ తారీఖు చూడడానికి వచ్చాం అంటే గతం. ప్లేబ్యాక్లోకి వెళ్ళాము, పెట్టిన తర్వాత 4వ తారీఖు నేను 2ంటికి పెట్టాలి, తెల్లవారుజామున 2ంటికి. ఇక్కడ మనకు 24 అవర్స్ టైం లైన్ అనేది స్క్రోల్ బాల్లో ఉంది. 24 అవర్స్ టైం లైన్లో నాకు ఏ టైం కావాలి? 2ంటికి కావాలి. 2ంటికి క్లిక్ చేశా. అది వచ్చిందా రాలేదా మళ్ళీ క్రాస్ చెక్. డేట్, మంత్, ఇయర్, టైం విత్ సెకండ్స్తో సహా చూసుకోవాలి. చూసుకున్నాం. మనం 2 పెట్టాము. మనకి కంప్లైంట్ అనేది మాకు సుమారు యాక్సిడెంట్ 2:30-3 మధ్యలో అయ్యింది అన్నారు. 2:30-3 మధ్యలో అయ్యిందంటే మనం ఒక పర్టికులర్ టైంని చూడాలి అంటే మనం కూడా గంట కూర్చొని చూడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టుకొని మనకు సీన్ ఐడెంటిఫికేషన్ టైం అనేది నోట్ చేసుకోవాలి. ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది ఒకేసారి చూడండి, ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ 1x ఉందంటే ఒక్కొక్క సెకండ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా క్లిక్ చేస్తే స్పీడప్ అంటే ఒకేసారి 2 సెకండ్స్ ఫార్వర్డ్ అవుతుంది.
ఒకేసారి 4 సెకండ్స్ ఫార్వర్డ్ అవుతుంది, ఒకేసారి 8 సెకండ్స్ ఫార్వర్డ్ అవుతుంది, ఒకేసారి 16 సెకండ్స్, 32 సెకండ్స్, 64 సెకండ్స్. ఈ సిస్టమ్కి ఈ ఎన్వైర్కి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 64 సెకండ్ అంటే 1 మినిట్ ఒకేసారి స్పీడప్ అవుతూ ఉంటుంది. మనకి సీన్ అనేది ఐడెంటిఫై అయింది, ఒక పర్టికులర్ టైం అనేది ఐడెంటిఫై అయింది అంటే 2:30-32కి నాకు సీన్ ఐడెంటిఫై అయింది, స్టార్ట్ టైం వచ్చింది. తర్వాత మళ్ళీ నాకు ఎండ్ టైం 2:30కి ఐడెంటిఫై అయితే 2:35కి ఇన్సిడెంట్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయింది. నాకు ఈ పర్టికులర్ 4 మినిట్స్ డేటా అనేది నాకు ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ కావాలి. 4 మినిట్స్ డేటా అనేది నాకు చాలు అంటే మన పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ కొత్త పెన్ డ్రైవ్ అయితే దాంట్లోకి డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోతుంది. మనం అది ఎక్కడ ఉందని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అది పాత పెన్ డ్రైవ్, మనం వాడుతున్న రెగ్యులర్ పెన్ డ్రైవ్, దాంట్లో ఆల్రెడీ ఒక 50 ఫోల్డర్స్ ఉన్నాయి. నాకు ఏ ఫోల్డర్లోకి వెళ్ళిందో తెలియదంటే మనం ఒక పర్టికులర్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసుకున్నది ఎలా క్రియేట్ చేస్తాం, మన ఫోన్లో అయిన ఆప్షన్స్ ఏమన్నా మార్చాలంటే ఎందులో మారుస్తాం, సెట్టింగ్స్లో మారుస్తాం. అదేవిధంగా ఇందులో కూడా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నామంటే సెట్టింగ్స్లోకి ఆప్షన్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళాం, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్లోకి వెళ్తాం. దేంట్లోకి వెళ్తాం, మనం మెయింటైన్ చేయాలి. ఒక యూఎస్బీ అనేది ఫోల్డర్ క్రియేట్ చేయదు కాబట్టి మెయింటెనెన్స్లోకి వెళ్ళాం. దాని యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళాం. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎన్విఆర్లో ఉన్న డేటాని మెమరీ కార్డులోకి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నాం. ఎక్స్పోర్ట్ ప్రొఫైల్ టు యూఎస్బీ క్లిక్ చేసాం. నాకు ఈ పెన్ డ్రైవ్లో ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఈ ఫోల్డర్స్లో ఏదో దాంట్లో చాలా నాకంటే అది క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు నాకంటూ పర్టికులర్ ఫోల్డర్ కావాలి, ఒక క్రైమ్ నెంబర్ కావాలి. ఇప్పుడు నాకు 24/25 అన్న క్రైమ్ నెంబర్ కావాలి అంటే మనం ఇక్కడ పర్టికులర్గా యాడ్ చేస్తాం. న్యూ ఫోల్డర్ పెట్టి క్లిక్ చేయంగానే 123 క్రైమ్ నెంబర్ స్పేస్ 25 123-25 అని ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. మనకు ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే నొక్కితే ఇక్కడేమొస్తుంది, ఎక్స్పోర్టెడ్ సక్సీడెడ్ అంటే మనం ఇచ్చిన ఫోల్డర్ అనేది అది తీసుకున్న తర్వాత మన ఫోల్డర్ సెట్టింగ్స్ అనేది ఓకే. ఇంకా మనం ఫోల్డర్ అనేది సెట్ చేసాం ఓకే. ఇప్పుడు మనం ప్లేబ్యాక్లోకి వెళ్తాం. ఇందాక మనకు సీన్ ఐడెంటిఫై అయింది అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మన సీన్ ఐడెంటిఫై అయిన తర్వాత మనం డేట్ టైం అనేది పెట్టుకున్నాము. 4వ తారీఖు తెల్లవారుజామున 4ంటికి నాకు 4:30కి సీన్ ఐడెంటిఫై అయ్యింది. ఇప్పుడు ఈ సీన్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద ఆప్షన్ బ్యాకప్ అన్న ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ఫోల్డర్ అనేది తీసుకుంది. మనకి ఇక్కడ MP4లో సేవ్ చేసుకుంటాం. డిఫాల్ట్గా మనం MP4 అనేది సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిస్టంలో ఇక్కడ మనం వాడేది ఒక కెమెరా కాబట్టి ఒక కెమెరాని టిక్ చేసుకున్నాం. లేదు ఇదే కాన్ఫరెన్స్ హాల్లో ఇదే POE స్విచ్కి మనం గ్రూపింగ్ ఆఫ్ కెమెరాస్ కదా 4 కెమెరాలు ఇచ్చుకున్నాం. 4 డైరెక్షన్ల కెమెరా CC ఫుటేజ్ మనకు డౌన్లోడ్ అవ్వాలి అంటే 4 కెమెరాస్కి మనం ఇక్కడ టిక్ చేసుకుంటాం. టిక్ చేసుకొని 4 డైరెక్షన్ యొక్క కెమెరా యొక్క CC ఫుటేజ్ అనేది మనం ఇక్కడ పర్టికులర్ టైము పర్టికులర్ డేట్ మెన్షన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. అది ఎలా చేస్తాం చూడండి. మనకి ఒక కెమెరా అనేది కాబట్టి ఒక కెమెరా టిక్ చేసాం. మనకి ఇప్పుడు కొత్తగా ఒక టైం అనేది యాడ్ చేయాలి. టైం అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ ఉన్నప్పుడు క్యాలెండర్ క్లిక్ చేసాము. చేసిన తర్వాత 4th డేట్ చూడండి, 4 ఆగస్ట్ నెల 2025 4వ తారీఖు డేటా మనం డౌన్లోడ్ చేస్తున్నాం. మనకి ఏ టైం కావాలి క్లిక్ చేయంగానే మనకి ఫోన్కి డిస్ప్లే ఎలా వస్తుందో కీప్యాడ్ అలాగే వస్తుంది. దానికి ఆల్రెడీ డిఫాల్ట్గా 12 ఉంది, నాకు 12 కాదు, నాకు 4 గంటలు కావాలి. డిలీట్ చేశాను, 4 పెట్టాను. పెట్టిన తర్వాత మినిట్స్ ఎన్ని మినిట్స్ కావాలి 15. ఎంత సెకండ్స్ 10 సెకండ్స్కి ఐడెంటిఫై అయింది అనుకోండి, ఒక 10 సెకండ్స్ బిఫోర్ పెట్టుకుంటాం. 10 4 15 10 సెకండ్స్. నాకు సీన్ అనేది 4:18కి క్లోజ్ అయిపోయింది కాబట్టి 4:19 పెడుతున్నాం. 4:19 స్టార్ట్ టైము ఎండ్ టైం అనేది పెట్టాము. పెట్టిన తర్వాత ఓకే క్లిక్ చేసాము. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఇది ఒకటే, ఇది ప్రీవియస్ది, ఇది నాకు వద్దు, అది నాకు వద్దు అన్నప్పుడు ఇక్కడ టిక్ చేసేటప్పుడు ఇది ఒక్కటే క్లిక్ చేసుకోవాలి. మనకు కావాల్సిందే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తున్నాం అంటే ఫైనల్ స్టెప్ ఇది. డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మనం ఏం చూడాలి, డేట్ మనం పెట్టింది ఉందా, మంత్ మనం పెట్టింది ఉందా, ఇయర్ మనం పెట్టింది ఉందా, టైం స్టార్ట్ టైం మనం పెట్టింది ఉందా. 4:16కి ఇన్సిడెంట్ జరిగింది, 1 నిమిషం ముందు పెట్టుకున్నాం. 4:15కి పెట్టాం, వచ్చిందా అక్కడ. 4:18 మనకు సీన్ అనేది అయిపోయింది, 1 మినిట్ డిలే పెట్టాం. 4:19 వరకు 4 నిమిషాలు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టార్ట్ టైము ఎండ్ టైం క్రాస్ చెక్ చేసుకున్నాం, అంతా కరెక్టే, మనం పెట్టింది కరెక్టే. అప్పుడు మనం ఇక్కడ చూడండి స్టార్ట్ అని స్టార్ట్ ఆర్ ఫార్మాట్ అని నొక్కామనుకోండి పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది. ఫార్మాట్ కాకుండా స్టార్ట్, మనం కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ పెట్టుకున్నాం. స్టార్ట్ ఇక్కడ చూడండి బ్యాకప్ ప్రోగ్రెస్ అంటే మనం డౌన్లోడ్ చేస్తున్నది బ్యాకప్ దాంట్లో డౌన్లోడ్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. బ్యాకప్ ఫినిష్డ్ ఓకే కొట్టి మనం పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఆ వెళ్ళిపోయేటప్పుడు మన పెన్ డ్రైవ్లో డేటా వచ్చిందా లేదా అది సందేహం ఉంటుంది. వచ్చిందా లేదా సందేహం ఉన్నప్పుడు మనం ల్యాప్టాప్ క్యారీ చేస్తే ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ పెడితే మన వీడియో అనేది ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మనం చూసుకుంటాం. మన దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు, మన దగ్గర అందులో ఉందా లేదా అని ఇంకా సందేహంలోనే ఉన్నాం. అప్పుడు ఏం చేస్తామంటే ఓటీజీ కేబుల్ అని ఉంటుంది, లేదా ఓటీజీ పెన్ డ్రైవ్స్ అని ఉంటుంది. డైరెక్ట్గా మనం ఫోన్కి కనెక్ట్ చేసేసి మన ఫోన్లో వీడియో ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? మనం నేర్చుకున్నది ఏంటంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్ పనిచేయాలంటే ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఉన్న వాటిని ఎలా కనెక్ట్ చేసుకున్నాం, ఆ ఉన్న డేటాని లైవ్ ఎలా చూసుకున్నాం, ప్లేబ్యాక్లోకి ఎలా వెళ్ళిన తర్వాత ఎలా ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, ఎలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో చూసుకున్నాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కొక్కళ్ళు ప్రాక్టికల్గా చేయండి. డౌట్ వస్తే ఖచ్చితంగా అడగండి.